ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్, ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. అబ్బాయి ఒకసారి రా. అమ్మాయి నువ్వు కూడా వచ్చి పక్కన నుంచో. బాబాయ్ అంతంత మాత్రం పరిచయం వాళ్ళ పక్కనంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయి. మీరిద్దరు పక్క పక్కన నుంచుంటే వాళ్ళిద్దరూ ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపడతాయి. మంచి అనుబంధం. సార్ వచ్చారు. ఏమన్నారు? నేను కూతురు పెళ్లి చేయలేని సవట్నా? ఇదిగో ఈ కొండబీటి ఏరియాలోనే నెంబర్ 1 అల్లుడిని పట్టేశా. మా అల్లుడు గారికి ఈ చుట్టుపక్కల ఏరియాలో 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. హలో, కానీ కట్నం తీసుకోకుండా ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఎట్టాగా వచ్చావు కాబట్టి నువ్వు నీ స్టాఫ్ పక్కన కూర్చుని భోజనం చేసి వెళ్ళండి. కావాలంటే కోటర్ కూడా కొట్టచ్చు. మా అల్లుడు గారు ఆ ఏర్పాట్లు కూడా చేయించారు. 35 బెల్ట్ షాపులకి ఓనర్. మరి ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించే వాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నాకు నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపిది. నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతోమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి